బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 1 వీక్ అయింది. ఇది నా జెన్యూన్ రివ్యూ. ప్రతి ఒక్కళ్ళ మీద ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్‌లో ఉండేది శ్రీజ. శ్రీజ ఎందుకు అంటున్నానంటే తను 'అగ్నిపరీక్ష' స్టార్ట్ అయిన దగ్గర నుంచి తన మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతూనే ఉంది తప్ప ఎక్కడా తగ్గినట్టు గాని, తగ్గించినట్టు గాని నాకు అనిపించలేదు. బిగ్ బాస్‌ని గాని, బిగ్ బాస్ టాస్క్‌లని గాని, జనాల్ని గాని, ఆడియన్స్‌ని ప్రాపర్‌గా అనలైజ్ చేసే స్కిల్స్ ఎవరికైనా ఉన్నాయంటే అది శ్రీజకి మాత్రమే. శ్రీజ ఫెయిర్ అంటే ఫెయిర్‌గా ఆడతారు. అందులో నువ్వు ప్రియానే పెట్టు, హరీష్ గారినే పెట్టు, తనకి ఎంత క్లోజ్ అయిన మనిషి ఉన్నా గేమ్ వస్తే నువ్వా నేనా అన్నట్టే ఫెయిర్‌గానే ఆడతారు. ఈ హౌస్‌లో బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ కానీ, ఆ డిజర్వింగ్ పర్సన్ ఎవరైనా ఉంటే అది శ్రీజనే. నాకు ఇప్పటి వరకు అయితే అలాగే అనిపించింది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న క్యాప్టెన్సీ టాస్క్ జరిగింది. యాక్చువల్‌గా సంజన క్యాప్టెన్ అవ్వడం ఎవరికి ఇష్టం లేదు. కాకపోతే ఇక్కడ తన సపోర్టర్ని గెలిపించడానికి తను లాస్ట్ వరకు ఆడింది. అండ్ వేరే వాళ్ళని తోసేయడం, రాము రాథోడు ఫుడ్ విషయంలో గొడవైన విషయం మనకు తెలిసిందే. అది గ్రడ్జ్ పెట్టుకొని తన నామినేషన్లో తీసుకురాలేదు, ప్లస్ నిన్న క్యాప్టెన్ టాస్క్లో తీసుకురాలేదు. ఈ ఒక్క విషయం తనేంటో, తన గేమ్ ఏంటో చెప్పేస్తుంది.